జగన్ యొక్క అసమర్థ అవినీతి ప్రభుత్వం ఎట్టుందంటే నిన్న నా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు. సార్ చాలా బాధతో చెప్తున్నా, ఏం చేస్తారో మీరు ఆలోచించండి, మీరు అధికారం లేరు, మీ నోటీస్ తేవాలని చెప్తున్నా అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట రాష్ట్రంలో గంజాయి ప్రమాదకరంగా మారింది. అవునా లేదా? గంజాయి కూడా అమ్ముకుంటే ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తాం, అవునా కాదా? అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, సార్ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది. పిల్లలు తెలుసో తెలియకో చిన్న వయసులో దీనికి బానిసలైపోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీనికి నేను ఒక ఉదాహరణ నాకు తెలిసింది చెప్తున్నాను సార్ అని చెప్పి ఒక మాట చెప్పాడు. విజయవాడలో యథార్థంగా జరిగిన సంఘటన ఇది. ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటి లక్షలాది ఉన్నాయి. విజయవాడలో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడు. భార్య ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు 25,000 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు. రెంట్ హౌస్ తీసుకుని ఒక కాలనీలో నివాసం ఉంటున్నారు. ఏనండి, నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటే వాళ్ళ కాలనీలో గంజాయి వచ్చింది. వాళ్ళ అబ్బాయి కూడా గంజాయి నేర్పించేశారు. ఆ గంజాయి తీసుకున్నాక అందులో కూరుకుపోయాడు. పిల్లవాడిని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఆలోచించి హాస్టల్లో పెడితే బాగుపడతాడు, మానేస్తాడని హాస్టల్కి పంపించారు. కానీ గంజాయికి అలవాటు పడినాడు హాస్టల్లో ఉంటాడా తమ్ముళ్ళు? పారిపోయి నేరుగా వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగాడు, మళ్ళా ఇంటికి వచ్చాడు. వాళ్ళు పెద్దలు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎక్కడన్నా డబ్బులుంటే ఆ డబ్బులు తీసుకుపోయి గంజాయి తాగే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి విధి లేని పరిస్థితిలో ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో ఏదైతే డి అడిక్షన్ కౌన్సిలింగ్ ఉంటే అందులో పెట్టారు. 5 లక్షలు ఖర్చు పెట్టారు. మనిషి మారలేదు. 5 లక్షలు పోయింది. సుఖంగా సంసారం గడిపిన కుటుంబం సంక్షోభంలో పడిపోయి చేతికొచ్చిన బిడ్డ గంజాయికి అలవాటైపోయి నాశనం అయిపోతా ఉంటే బాధపడ్డారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు మీ పిల్లలకి ఇదే అయితే ఏమవుతారని అడుగుతున్నా. ఇది బాధ లేదా అని అడుగుతున్నా. రాష్ట్రంలో జే బ్రాండ్ లిక్కర్ ఉందా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడే మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది. మీ జీవితాలతో ఆడుకునే బ్రాండ్ అది. మీ ఆరోగ్యానికి చేటు చేసే బ్రాండ్ అది. మీ జోబీలు గుల్లైపోయే బ్రాండ్ అది. నేనున్నప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అది ఎంత? అది తాగితే కిక్కు రాదు, ఇంకో క్వార్టర్ బాటిల్ వేసుకుంటాడు. అంటే దినానికి 400 రూపాయలు ఒక మధ్యాహ్నం ఖర్చు పెడితే, తిండి తినకపోతే, ఇల్లు గడవకపోతే మీ కుటుంబం ఏమవుతుందని అడుగుతున్నా. ఈ డబ్బులు ఎవరికి పోతా ఉంది? అంటే మీలో ఇంకా చైతన్యం రాకపోతే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది చారనట్టు గంజాయి చేత కాదా నీకు? సమీక్ష చేశావు నువ్వు. 5 ఏళ్లు దద్దమ్మ మారిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా. అదే నేను చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. అది నా పరిపాలన. అది దద్దమ్మ పరిపాలన, స్వార్థపరుల పరిపాలన. అవునా కాదా? దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి. చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సీఎంగా ఉంటే మక్కలు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలొద్దు,
సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దు. నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది. తెలుగు జాతి విచ్ఛిన్నం అయిపోతా ఉంది. ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయి, జే బ్రాండ్, అదే మరిగా ఎక్కడికి డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నా ఆక్రోశం, అదే నా కోపం. అందుకే మంచి ఎండలో మీటింగ్ పెడితే నాతో సమానంగా మీరు కూడా వచ్చారంటే మీలో ఉండే ఆవేదన కనపడస్తా ఉంది, బాధ కనపడస్తా ఉంది, ఈ ప్రభుత్వం పైన కోపం కనపడస్తా ఉంది. తమిళ్లో ఇవే కాదు, ప్రతి ఒక్క కుటుంబం నాశనం అయిపోయిందా? ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడా? ప్రతి ఒక్క గ్రామం నష్టపోయిందా? ఇచ్చేది 10 రూపాయలు, ఎడమ చేతితో 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇస్తున్నానని 30 రూపాయల పబ్లిసిటీ సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో వేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఒక్క విషయం చూడండి, మీ దగ్గర నుంచి లాగేసిన డబ్బులు 100 రూపాయలు, ఇచ్చేది 10, దోచేది 100. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.